సో, అయితే మరి లారీ డ్రైవర్‌లకి దానివల్ల ఏమవుతుందండి యాక్చువల్లీ లోపల? ఈ టెస్టిక్యులర్ టెంపరేచర్స్ ఇప్పుడు మనకి వారికోసీల్ అంటారు. వారికోసీల్ అంటే ఏంటి? బీజం చుట్టూ నరాల్ని ఉబ్బటం అనమాట. దాన్ని వారికోసీల్ అంటారు. దానివల్ల ఏమవుతది? లోపల హీట్ అనేది ఎక్కువ జనరేట్ అయిపోయి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతది. ఐ విల్ టెల్ యూ సో లారీ డ్రైవర్స్ కానీ, షెఫ్స్ అంటే ఈ వంట మాస్టర్స్ ఉంటారు కదా! ఎక్కువగా వాళ్ళు వేడిగా ఉండే స్థలంలోనే ఉంటారు. దానివల్ల ఏమవుతదంటే ఈ స్క్రోటల్ టెంపరేచర్ పెరిగిపోయి లోపల స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటది. ఫర్ అవర్స్ టుగెదర్ పొద్దున డ్యూటీలకు దిగి నువ్వు రాత్రి దాకా వర్క్ చేస్తూనే ఉన్నావు, ఆ వేడిలోనే ఉన్నావనుకోండి, డెఫినెట్‌గా ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ స్పెర్మ్ కౌంట్. అండ్ ఫార్మర్స్ వస్తే ఎక్స్‌పోజర్ టు పెస్టిసైడ్స్. పెస్టిసైడ్స్ ఎక్స్‌పోజర్ ఒకటి. తర్వాత మనం ఈ మధ్య కాలంలో బాగా మనం పర్ఫ్యూమ్స్ గానీ, వాటెవర్ కాస్మెటిక్స్ ఎక్కువగా వాడుతా ఉంటాం. దెర్ ఆర్ సమ్ కెమికల్స్ ఇన్ కాస్మెటిక్స్ అండ్ పర్ఫ్యూమ్స్ విచ్ క్యాన్ ఎఫెక్ట్ ద ఫర్టిలిటీ. యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్. దీస్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ అంటారు. విచ్ క్యాన్ ఎఫెక్ట్ యువర్ ఫర్టిలిటీ.